వైరా మున్సిపాలిటీతో పాటు కలిసి ఉన్న వార్డులు ఏవైతున్నాయో గ్రామాలుగా ఉన్న వార్డులు వారందరికీ మరి ధన్యవాదాలు. మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు షార్ట్ టైంలో. ఇవాళ యాక్చువల్గా నేను ఈ సమావేశం పెట్టుకున్న తర్వాత మరి కృష్ణాంజరావు గారితో మాట్లాడి మరి ఒక సమావేశం పెట్టుకున్నాము. మన జిల్లా అధ్యక్షులు తాతమ్మ గారు అమెరికాలో ఉన్నారు, వారు రాగానే ఈ సమావేశం పెట్టుకుందామని ఒక 10 రోజుల నుంచి ఆగున్నాం. యాక్చువల్గా ఈ రోజు పెట్టుకున్నాం, కానీ సడన్ గా కేటీఆర్ గారికి నిన్న మధ్యాహ్నం తర్వాత సీట్లు నోటీస్ ఇచ్చి వారిని ఇబ్బంది పెట్టాలని, తద్వారా పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి సడన్ గా అనుకున్నాను. నేను అప్పటికి అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా కేటీఆర్ గారికి సజీవంగా అందరూ వెళ్తా ఉంటే నేను కూడా అడిగినాను. నిన్న సాయంత్రం కేటీఆర్ గారికి ఫోన్ చేసి మరి మేమేం చేయాలి, ఇంకా వైరా మీరేమో మీటింగ్ పెట్టమన్నారు, మరి అందరినీ రమ్మన్నారు అక్కడ హైదరాబాద్ కంటే. ఎట్టి పరిస్థితుల్లో వైరా మున్సిపల్ మరి సహాయక సమావేశం, ఎలక్షన్ సహాయక సమావేశం జరిపి తీరాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అది వదిలిపెట్టి రావద్దు, ఇప్పటికే లేట్ అయిందని మరి వారు ఆదేశిస్తే తప్పని పరిస్థితుల్లో మా మనసంతా అక్కడ ఉంది. ఇవాళ కేటీఆర్ గారితో పాటు మేము ఉండాలి అని ఆ లోపల పీక్తా ఉన్నది, గుంజుతున్నది. కానీ ఈ సహాయక సమావేశం మళ్ళీ వాయిదా వేయొద్దు అని చెప్పి ఒక దృఢమైన నిర్ణయంతో కేటీఆర్ గారు చెప్పడంతో ఈ సహాయక సమావేశాన్ని మేము వాయిదా వేయకుండా, క్యాన్సిల్ చేయకుండా మనిషిగా మేము ఇక్కడ ఉన్న మనసు కేటీఆర్ గారి చుట్టూ తిరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు. మనం 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బలాలు తిరిగారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు కేవలం 25 నెలల్లో కేటీఆర్ గారికి ఎన్నిసార్లు సీట్లు నోటీసులు, హరీష్ రావు గారికి ఎన్నిసార్లు నోటీసులు, సాక్షాత్తు కేసీఆర్ గారికి ఎన్నిసార్లు నోటీసులు, అన్ని తప్పుడు కేసులు. ముందేమన్నారు, కాళేశ్వరం మీద విచారణ అన్నారు. కాళేశ్వరం కాదని కూలేశ్వరం అన్నారు. ఇవాళ అదే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసి చివరకు మళ్ళీ మరి హైదరాబాద్ దాకా కూడా మంచినీళ్ళు తీసుకురావడానికి అదే కాళేశ్వరం దిగ్గైంది. నువ్వు దాని కమిషన్ వేసి నీ రాష్ట్ర ఆనందం సురగానందం కోసం చెప్పి కేసీఆర్ గారిని ఒకసారి పిలిచినావు. కానీ ఏం సాధించినావు? నిజంగా ఏమైనా జరిగిందా? కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి దుష్ప్రచారం చేశారు. అసలు కాళేశ్వరానికి ఖర్చు పెట్టిందే 90,000 కోట్లు కాదు. ప్రపంచవ్యాప్తంగా అంత ఫాస్ట్ గా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేసింది కేవలం కాళేశ్వరం అని చెప్పి సాక్షాత్తు మరి అంతర్జాతీయంగా మరి గుర్తింపు పొందిన సంస్థలు లేదా ఛానళ్లు కూడా దాని మీద ప్రచారం చేసినాయి. కానీ దుష్ప్రచారం ఏమంటారు, దాన్ని నిజం నిద్రలేసినప్పటికీ అబద్ధం చెప్పులేసుకొని ఊరంతా తిరిగి వస్తుందని ఎట్లయితే అనుకున్నారో అట్లనే ఈ కార్యక్రమం జరిగింది. కాళేశ్వరం దాని నుంచి ఆ దుష్ప్రచారం నుంచి ఏం సాధించలేకపోయారు. 1 సంవత్సరం పాటు అదే మాట అరిగిపోయిన కాట్లాగా వేసినా సరే దాని నుంచి ఏం సాధించలేదు. అందుకని చెప్పి కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేసు కార్ల మరి రేసు దానికి సంబంధించి అక్కడేదో కుంభకోణం జరిగిపోయింది. నేను ఆ రోజున మరి రవాణా మంత్రిగా ఉండి నేను ఆ రేస్ కి సంబంధించిన కార్యక్రమాన్ని నన్ను తీసుకెళ్ళలేదు. హాజరు మంత్రిగా మేము అసెంబ్లీలో ఉంటే నువ్వు రా నాతో పాటు అని తీసుకొనిపోయాను. ఆ నిజంగా ఆ రేస్ జరిగిన వాతావరణం కానీ ఆ రోజు అక్కడ ఉన్న మరి వచ్చిన మరి సినిమా యాక్టర్లు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ లేదా వేరే రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు కానీ చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ జరిగింది ఏం లేదు. 50 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పాన్సర్కి తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. దాని మీద మీరు విచారణ అని చెప్పి కేటీఆర్ గారిని 2 సార్లు పిలిచారు. పొద్దున పిలవడం, సాయంత్రం 7 దాకా కూర్చోబెట్టడం, అడిగిన ప్రశ్నలు అడగటం, దాని నుంచి ఏం చేయాలి. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అన్నీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి మళ్ళీ మొన్న హరీష్ రావు గారిని ఒకరోజు పొద్దున తీసుకుపోయి 7 గంటలు కూర్చోబెట్టారు. ఇవాళ కేటీఆర్ గారిని తీసుకుపోయారు. అసలు దీనంతటి కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న డైవర్షన్ రాజకీయం తప్పితే ప్రజల యొక్క మనసుల్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని డైవర్ట్ చేయాలా, అసలు ఉన్న సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల నుంచి పక్కదారి పట్టించి ప్రజల్ని డైవర్షన్ చేయాలని డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్న ఈ నోటీసులు, ఈ సిట్టులు, ఈ విచారణలు, లేకపోతే మన నాయకుల్ని మరి కష్టపెట్టే కార్యక్రమం.
అసలు ఎందుకు డైవర్షన్ జరుగుతుంది? ఎందుకంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. దేని గురించి ప్రశ్నిస్తున్నారు? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదని, వాటిని అమలు చేసి తీరాలి, నువ్వు అడిగి నువ్వు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ రోజున 25 నెలలు అయినా కూడా నువ్వు ఇవ్వనే ఏది హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేదు. కాబట్టి వాటి వెనకాల పడుతూ ఉన్నారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. కాబట్టి నీకు వాళ్ళిద్దరిని కూడా సిట్టు మన ఏమంటారు, సిట్ అంటే ఇన్వెస్టిగేషన్ మరి వేసి తప్పుడు కేసుల్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారు. మరి మీరు ఆ రోజున ఇదే ఖమ్మం జిల్లాలో ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్న మట్టి విక్రమార్క గారు ఆ రోజు ఎన్నికల ముందు ఆ 6 గ్యారెంటీల కార్డు ఏదైతే ఉందో ఆ కార్డును చూపిస్తూ, ఈ కార్డు ఇది చాలా పదార్థం, ఇది చాలా విలువైంది, రేపు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కార్డు మీకు తీసుకెళ్లి చూపిస్తే ఆ కార్డులో ఉన్న మొత్తం కూడా అన్నిటికి సంబంధించిన డబ్బులు మీకు డిసెంబర్ 9వ తారీఖు నాడు మీ అకౌంట్ లో పడిపోతే వాడు చాలా భద్రంగా దాచుకోండి, దీన్ని ఇనపెట్టా లేదా బీరువా ఉంటే బీరువాలో దాచుకోండి అని చెప్పారు. ప్రజలు పాపం నిజంగానే నమ్మారు. దాంతో పాటుగా 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద గ్యారంటీలు, వీళ్ళు 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకాలు ప్రతి నియోజకవర్గంలో పెట్టారు. ఇక్కడున్న 3 మంత్రులు ఎవరున్నారో ఆ 3 మంత్రులు వాళ్ళతో పాటుగా ప్రతి ఎమ్మెల్యే పోటీ చేసిన ఆయన కూడా స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెట్టి గ్యారంటీ కార్డుతో సహా జత చేసి ఇచ్చారు. ఏం చేశారు? చివరికి ఏం చేశారు? ఆ గ్యారంటీ కార్డు లేకపోతే ఆ స్టాంప్ పేపర్లు మిగిలి, కానీ నిజంగా మీరు చెప్పిన ఒక్క హామీ అన్న సరే నెరవేర్చాలని అడుగుతా ఉన్నాను. నెరవేర్చకపోగా ఇవాళ అడుగుతున్నందుకు మన మీద కక్ష సాధించారు. ఏమైంది? 4000 పెన్షన్ ఇక్కడే ఊగారు. ఖమ్మంను వైరాగ్య మధ్యలో పెద్ద మీటింగ్ పెట్టుకొని 4000 రూపాయల పెన్షన్ కి సంబంధించిన కార్డులు నెత్తి మీద పెట్టుకొని మరి రాహుల్ గాంధీ దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ ఉన్న మంత్రుల వరకు, ఇప్పుడు పనిచేస్తున్న మంత్రుల వరకు 4000 పెన్షన్ 25 నెలలు అయింది. అవ్వలకు కానీ తాతలకు కానీ వితంతువులకు కానీ లేకపోతే ఒంటరి మహిళలకు కానీ ₹1 కూడా ఇవాటి వరకు పెన్షన్ రాలే. మహాలక్ష్మి పథకం అది బ్రహ్మాండమైన పథకం. అసలు ఈ మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా కోటీశ్వరాల్లో అయిపోయే పథకం. 2500 రూపాయల నెలకి. ఒక్క మహిళ అంటే ఒక్క మహిళకి ఇచ్చారా? 25 నెలలు అయింది. 25 నెలలు ఇంటూ 2500 రూపాయలు ఎంత అయింది? ఎంత బాకీ పడ్డారు? 50,000 రూపాయల పైన బాకీ పడ్డారు కదా. నీ మహాలక్ష్మి పథకంలోనే ఉన్న 2500 రూపాయలు లేదా పెన్షన్ 2000 నుంచి 4,000 రూపాయలు కావాల్సిన పెన్షన్ 25 నెలలకు ఎంత అయింది? అది 50,000 రూపాయలు అయిందా? 50,000 రూపాయల అత్తకి 50,000 రూపాయలు కోడలికి బాకీ పడి, ఆ రోజునేమో అత్తకి కోడలికి ఇద్దరు కలిపి చెప్తే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భర్తలు అందరితో ఓట్లు వేపించుకుంటా. ఇవాళేమో దాని గురించి నువ్వు ఊసు లేదు, మాట లేదు. ఇంకా దానికి సరిపోనట్టు నువ్వేమిస్తున్నావు? కళ్యాణ లక్ష్మి 1,16,000 మేము వస్తే తులం బంగారం ఇస్తాం. తులం బంగారం మా అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరి మెడలో వేసిందా? ఒక్కసారి చెప్పాలి. 25 నెలల్లో కాంగ్రెస్ పార్టీ తులం బంగారం ఎక్కడైనా ఒక్క కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడారు. కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఓట్లకి ఎప్పుడైనా ఓట్లు ఉంటే రైతు బంధు పడుతుంది, అంటే రైతు బంధు లేదు. ఆ రైతు బంధుని రైతు భరోసా చేసి నువ్వు ఇచ్చే 10 లక్షలు 10,000 ఒక లెక్క, మేము వస్తే 15,000 ఇస్తావు. నువ్వే బోర్లో పడి 15,000 నుంచి 12,000 చేసినావు. ఆ 12,000 కూడా ఒక పంటకి ఇస్తావు, ఒక పంటకి ఇవ్వవు. ఒకసారి ఇస్తావు, ఒకసారి ఇవ్వవు. ఇప్పటికీ నువ్వు వచ్చి ప్రభుత్వం 25 నెలలు అయింది. మా లెక్క ప్రకారం అయితే కేసీఆర్ ఉంటే అయితే 4 రైతు బంధువులు అయిపోయి 5వ రైతు బంధు ఇప్పుడు పడాలి. మొన్న డిసెంబర్కి నాట్లు అయిపోయి జనవరి వచ్చింది, కానీ రైతు బంధు ఊసలేదు. ఇప్పుడు మాట్లాడితే ఏమంటారంటే మా ఘనమైన వ్యవసాయ శాఖ మంత్రి గారు క్రమం ఆయన శాటిలైట్ నుంచి చూస్తున్నట్ట. శాటిలైట్ ఇమేజెస్ తెప్పించి రైతులు నిజంగా వ్యవసాయం చేస్తున్నారు లేదా తెలుసుకొని నిజంగా వ్యవసాయం చేసేవాడికి రైతు బంధు చేస్తారు. ఇంతకన్నా అన్యాయం ఏమంటారా? ఆ రోజు రైతులు నేను శాటిలైట్ నుంచి చూసే ఓట్లు వేశారు. నువ్వు చెప్పిన హామీలన్నీ నమ్మి పాపం ఓట్లు వేశారు. అటు రైతు గూడు కొడితే రుణమాఫీ లేకుండా చేసి రైతు బంధు రైతు భరోసాని ఎగ్గొడితే
పోనీ చక్కగా ఏమన్నా యూరియా గడ్డలన్నా మందు గడ్డలన్నా ఇస్తారంటే కనీసం మందు గడ్డలు ఇవ్వడానికి కూడా చేతనైతే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అటు రైతు పంట పెట్టుబడి ఇవ్వడమే కాకుండా మందు గడ్డలు టైంకి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆటోడికి పైసలు ఇస్తే 50 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఎన్ని మందు గడ్డలు అంటే అంత మందు గడ్డలు పోయి సొసైటీ ఆఫీస్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర పడేసేవాడు లేదా పొలం దగ్గర పడేసేవాడు. ఇవాళ ఆ మందు గడ్డల కోసం అని చెప్పి సల్లు మరి కాపురాలు వదిలేసి మరి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఒక్కటి కాదు, యువ వికాస పథకం అని చెప్పి మరి విద్యార్థులందరూ కూడా 1,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అప్లికేషన్ తీసుకున్నారు. అవి అప్డేట్ వాటి గురించి అడిగితే లేదు. మన దళిత బంధు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు ఇస్తామన్నారు. దాని గురించి ఒక్కళ్ళ దగ్గర లేదు. యువకులందరికీ నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయలు గుర్తిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక్క యువకుడికి ఒక రూపాయి సాయం జరిగిన పరిస్థితి లేదు. మీకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయి. ఈ జిల్లాకి సంబంధించి అందరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. మీకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ రాహుల్ గాంధీ రోడ్లో చేపించిన 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకు మాత్రం దిక్కులేదు. జాబ్ క్యాలెండర్ దిక్కులేదు. మన మీద రెచ్చగొట్టడానికి ఆ యువకులందరినీ కూడా రెచ్చగొట్టారు. కానీ వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక టెంట్ నిర్వహణ సరిగ్గా ఉండదు, ఒక డిఎస్సి నిర్వహణ లేదు, లేదా జాబ్ క్యాలెండర్ లేదు. చదువుకునే పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని తెలియదు. అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వీటిని మనం ఆయుధాలుగా పంచుకొని రేపు మన ప్రచారంలో ప్రధానమైన అస్త్రాలుగా వైరా మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే మన ప్రభుత్వం మన పార్టీ ఏం చేసిందంటే దానికి పార్టీ కార్డు ఇప్పటి వరకు ఈ 25 నెలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బట్టి విక్రమార్క గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంత బాకీ పడ్డారు ఒక మహిళకి, లేదా ఒక రైతుకి, లేదా ఒక యువకుడికి, లేకపోతే ఒక మరి ఓటర్కి ఎంత బాకీ పడ్డారు అనేది బాకీ కార్డు అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆ బాకీ కార్డుల్ని రేపు వైరా మున్సిపాలిటీలో కూడా మనం ఇంటింటికి చేర్చాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని తీసుకుందాం. రేపు 27వ తారీఖు నాడు సోమవారం నాడు మనం మొదలుపెట్టి బాకీ కార్డు పంపిణీ కార్యక్రమం మరియు ప్రచార ఘట్ట కార్యక్రమాన్ని మనం అందరం కలిసి పెద్ద ఎత్తున వైరాలో మొదలు పెడదామని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రతిపాదించాగా మీ అందరికీ ఆమోదయోగమైతే పెద్ద ఎత్తున చప్పట్లతో రేపు 27వ తారీఖు సోమవారం నుండి మన మున్సిపాలిటీ ప్రచార కార్యక్రమాలు బాకీ కార్డు పంపిణీతో మనం మొదలు పెడదాం. మిత్రులారా, మీ అందరికీ నా రిక్వెస్ట్, ప్రతి వార్డు నుంచి ఆ రోజు 200 మంది వచ్చినట్టు చూడండి. ప్రతి వార్డు నుంచి మనం ఎక్కడో చోట మన వైరా నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో, మున్సిపాలిటీలో, సెంటర్లో ఏదో ఒక వార్డు నుంచి మొదలుపెట్టి ఇంటింటికి షాప్ కి తిరుగుకుంటా మనం బాకీ కార్డు ఇచ్చుకుంటా వచ్చే 5 రోజులు 27వ తారీఖు నుంచి మనం నామినేషన్ వేసేటప్పటికల్లా ఈ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం, దాంతో పాటు బస్తీ పట్ట కార్యక్రమాన్ని నిర్వహించాలి. నేను కూడా ఆ కార్యక్రమానికి వచ్చి నేను దాన్ని ప్రారంభిస్తాం. మా నాయకులందరికీ రిక్వెస్ట్, దయచేసి ఈ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని ప్రచార కార్యక్రమంగా వాడుకోవడం కోసం మీరందరూ కూడా దయచేసి పనిచేయాలి. ఎన్నికలు నోటిఫికేషన్ ఏ రోజైనా రానివ్వండి, మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ లోపల మనందరినీ కూడా ప్రజలు కూడా తట్టి లేపాల్సిన అవసరం. మన కార్యకర్తలందరికీ కూడా నేను సలాం చేస్తా ఉన్నా. ఇవాళ వైరా మున్సిపాలిటీ పెద్ద ఎత్తున కార్యకర్తలు మనకు ఉండటం అనేది మన పార్టీ యొక్క గర్వకారణం. ఈ గులాబీ జెండా కూడా ఒక గొప్పతనమే. అది నాయకుడు ఎవడున్నా పోయినా లేకపోతే ఇంకోటైనా సరే కార్యకర్తలే బలం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఇచ్చారు, పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎట్లా పోతూ ఉన్నాను అర్థం కాదు. ఈ గులాబీ జెండా నీకు బోల్డెన్ అవకాశాలు కల్పించింది. ఇవాళ గులాబీ జెండా అండగా ఉన్న మనందరూ కూడా మనం కూడా ఈ గులాబీ జెండా అండగా ఉండాలి, పార్టీ అండగా ఉండాల్సిన అవసరం. అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు అధికారం అనుభవించి లేదా పదవులు అనుభవించి పోయారు. కానీ ఇవాళ మిగిలిన వాళ్ళందరూ కూడా నేను నమస్కారం చేసి చెప్తా ఉన్నా, మీరే నిజమైన కార్యకర్తలు. ఇంకొక రోడ్ల సీట్ గారు చెప్పినట్టు మిమ్మల్ని విస్మరించేది లేదు, లేదా దొంగలు మళ్ళీ తీసుకునేది లేదు కూడా. పోయినట్టు పోయినట్టే, ఎంత దూరం పోయినా అంత దూరమే, అట్టే ఉండాలి. ఉన్నోళ్ళే మనకి వజ్రం అంటాడు. ఒక్కోళ్ళని యువ రక్తం మంచిగా కొత్త రక్తాన్ని తయారు చేసుకొని పార్టీకి ఎక్కితాం. వైరా కూడా అంతే చేద్దాం. మీ అందరూ కూడా మీరు ఏం అసలు భయపడాల్సిన అవసరం లేదు, బెదిరిపడాల్సిన అవసరం లేదు. నేను పక్కనే ఉంటా, ఖమ్మంలోనే ఉంటా. వైరాకి కేవలం 20 నిమిషాలు 30 నిమిషాల్లో నేను వచ్చిపోతాను. ఈ ఎన్నికలనే కాదు,
తర్వాత కూడా చెప్తా ఉన్నా, వైరా నియోజకవర్గానికి అండదండలుగా నేను ఎప్పుడు ఉంటాను చెప్పుకోండి సందర్భంగా. మిత్రులారా, నాకు మదన్లాల్ గారికి దాదాపు ఒక 2012 నుంచి నేను కొంచెం చెప్పాను, 2012 నుంచి మా ఇద్దరికి మిత్రత్వం ఉంది. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి ఒక పార్టీలో మొదలుపెట్టాం. పార్టీ సహచరుడిగా చెప్తా ఉన్నాను. ఆయన అనేక కష్టాల్లో కష్టకాలాల్లో కూడా నేను ఆయనతో పాటు ఉన్న ప్రయాణం చేశాను. దురదృష్టవశాత్తు నేను ఎప్పుడు అనుకోలేదు మదన్లాల్ గారిని కోల్పోతామని చెప్పి. నేను అనుకోలేదు మదన్లాల్ గారిని కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఇవాళ ఒక కష్టపడే నాయకుడు, గిరిజన నాయకుడు, ఆయనకి నిజంగా దురదృష్టం వెంటాడటం కానీ లేకపోతే 2018లో ఈ వైరా నియోజకవర్గం మన ఖాతాల్లో, బీఆర్ఎస్ ఖాతాల్లో పడాల్సిందే. కానీ మన తలరాతను మార్చింది పార్టీ తలరాతనే. ఆ రోజు మదన్లాల్ తలరాతనే మార్చి పార్టీకి ద్రోహం చేసి చాలా నష్టం చేశారు. తర్వాత ఏం చేశారు? తర్వాత మాట్లాడారు. తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చెప్తాం. మన పార్టీకి ఒక ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అయితే నేను చిలంకి చెప్పినట్టు చెప్పాను, ఎంత అభివృద్ధి కావాలంటే అంత అభివృద్ధి చేస్తాను. వైరాగ్ నేను ఆ రోజు మినిస్టర్ ఉండి ఈ హెడ్ క్వార్టర్ లో పదే ఖమ్మం వైపు మాట్లాడతా, ఖమ్మంలో బోర్డు అభివృద్ధి జరుగుతూ ఉందంటే మీకు ఏం కావాలి? ఖమ్మంలో ఉన్నట్టు మాకు సెంట్రల్ లైటింగ్ కావాలి, బస్ స్టాండ్ దాటిన దాకా చేపిస్తా అన్నా, చేపించిన. ఖమ్మంలో మీరు లకారం ట్యాంక్ బండ్ చేసుకున్నారు, మాకు వైరా ప్రాజెక్టుకి సంబంధించి మాకు ట్యాంక్ బండ్ కావాలి, చేపించాలన్నారు, చేపించిన. ఆ రోజున బతుకమ్మ గాడి కావాలన్నారు, చేపిస్తా అన్నారు, చేపించిన. మీ దగ్గర బోర్డు జరుగుతుంది, మా దగ్గర బోర్డు ఎందుకు ఏమన్నారు? నేను టూరిజం ఎంపీకి అప్పటికప్పుడు మాట్లాడి చేపిస్తా చెప్పిన, చేపించిన. ఇండోర్ స్టేడియం మీ దగ్గర బ్రహ్మాండంగా మరి ఆటలు ఆడుకుంటున్నారు, మా దగ్గర ఇండోర్ స్టేడియం కావాలన్నారు, చేపిస్తా అన్నా, చేపించిన. వైరాన్ని కూడా అర్థంలాగా మెరిపించిన. మీ దగ్గర ఆ రోజు ఫండ్స్ ఉన్నాయి, మాకు ఫండ్స్ ఎందుకు అంటే కేటీఆర్ తో కొట్లాడి కమిటీకో నిధులు 20 కోట్లు అప్పటికప్పుడు కావాలంటే తెప్పించిన. వాటిని కూడా ప్రతి డివిజన్, ప్రతి వాటిని కూడా సీసీ రోడ్ల కోసం అని చెప్పి, డ్రైన్ల కోసం అని చెప్పి డబ్బులు ఇచ్చిన. మా అక్క చెల్లెలు చెప్పాలా, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు అందరూ చెప్పాలా, ఇచ్చిన వాళ్ళు లేదా వెనకబడి దాన్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తో పెట్టి టెండర్లు పెట్టించి ఆ వర్క్ జరిగేటట్టు కూడా వెనకబడి మంత్రిగా పనిచేసింది. కానీ ఆ రోజు నేను పూర్తిగా ఏ కలిసి వస్తే తప్పకుండా వైరా మన మున్సిపాలిటీకి సంబంధించిన నాయకత్వానికి దయచేసి వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయమని కోరుతాం. అట్లనే ఇందాక సోదరుడు చెప్పినట్టు మీరు రేపు ఆదివారం నాడు మరి ఎవరెవరైతే రిజర్వేషన్ కూడా ఖరారైంది కాబట్టి ఆశావహులు ఎవరు ఉంటారో, ఆశావహులు ఎవరున్నా కూడా దయచేసి మీరు ఆ అప్లికేషన్ అనేది మీరు నేను ఫలానా వార్డు నుంచి ఇది జనరల్ అయింది, దీంట్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయాలనుకుంటున్నాను, నా అప్లికేషన్ పరిశీలించగలరని చెప్పి మీరు దయచేసి అప్లికేషన్ ఇవ్వండి. పరిశీలించే బాధ్యత పార్టీ చేస్తుందని కూడా సందర్భం తెలియజేస్తాం. మేము ఎక్కడ పైనుంచి తీసుకొచ్చి బీఫామ్ ఇవ్వం. మీరు ఎవరైతే ఉంటారో, గెలుపులాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వే చేసుకొని టికెట్ ఇచ్చే బాధ్యత రాది. ఆ బీఫామ్ అన్ని కూడా మన జిల్లా అధ్యక్షుడు తాతామల్ గారి చేతుల మీద నేనే ఇప్పిస్తాను. నేను మీకు కన్ఫర్మ్ గా చెప్తా ఉన్నా, గెలిచే వాళ్ళు నిజాయితీ పనులు, పార్టీకి నిబద్ధత ఉండే వాళ్ళతోనే తప్పకుండా మనం ప్రయాణం చేద్దాం. దాంట్లో మీకు ఏ డౌట్ అవసరం లేదు. ఎన్నికలు అయ్యే వరకు నేనుండి మీకు అండదండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ఈ వైరా మున్సిపాలిటీ నుంచి మొదలుపెట్టి మనం మళ్ళీ మన ప్రయాణాన్ని, మన విజయ పరంపరను మళ్ళీ స్టార్ట్ చేయాలా. వైరా నియోజకవర్గం 3 ఏళ్ల తర్వాత గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి కానుక ఇవ్వాలి అంటే మాత్రం ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మనం ఛాలెంజ్ తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. అందుకని అటు ప్రచార కార్యక్రమం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కానీ, రేవంత్ రెడ్డి గారి యొక్క జూటా మాటలు కానీ, ఈ 2 సంవత్సరాల్లో ఆయన మాట్లాడిన బూతులు నాకు తెలిసి ఆయన 420 హామీలు కోర్టు నుండి హామీలు ఇచ్చాడు. ఆయన మాట్లాడిన బూతులు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. పేగులు మెడ వేసుకున్నా, లేకపోతే నువ్వు గుడ్లతో గుడ్లు పీకి గోటిలు ఆడతామన్నా, నువ్వు డ్రాయర్లు పీకేస్తా ఉన్నావు, లేదా ఎన్నో బూతులు మాట్లాడతావు. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు చెయ్యని చండాలమైన కామెంట్ ఏది లేదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా ఈ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు ఒక మహనీయుడు, ఒక ఉద్యమకారుడు, 10 ఏళ్లు బ్రహ్మాండంగా పరిపాలన చేసి కరెంటే లేని తెలంగాణలో నిత్యం వెలుగులు
వెలిగించి 24 గంటలు కరెంట్ ఇచ్చిన మానేడు కేసీఆర్ గారు. నీళ్ళే లేని రోజుల్లో అటు సాగునీటికి తాగునీటికి ఇబ్బంది పడితే ఇంటింటికి కూడా నల్లా పెట్టి మంచినీళ్ళు ఇస్తే ఓట్లు అడుగుతారంటే అడగనని చెప్పి మిషన్ భగీరథ ద్వారా నల్లా ద్వారా నీళ్ళు ఇచ్చిన మానేడు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ రూపంలో ప్రతి చెరువుని అభివృద్ధి చేసి కాకతీయులు లాంటి గోల్స్కట్ చెరువుని మళ్ళీ అద్భుతంగా కృషి చేసిన కేసీఆర్ గారు. అట్లనే మున్సిపాలిటీలు చిన్న చిన్న పట్టణాలను కూడా గ్రామాలను కూడా మున్సిపాలిటీలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. తాండాలను గ్రామ పంచాయతీలు చేసి గిరిజనులకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారు. ఒక్క మాట ముచ్చట కాదు, పేదవాడి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే అనేక కష్టాలు ఉండేవి. అట్లాంటిది 1,116 రూపాయలు పెళ్లి వెంబటే కూడా చెక్ రూపంలో ఇచ్చి ఇవాళ ఆదర్శంగా నిలబడిన కేసీఆర్ గారు. ఆయనని మాటకు ముందు మాటకు తర్వాత నువ్వు చచ్చిపో, నువ్వు సావు, లేకపోతే నువ్వు దూకు, లేకపోతే నిన్ను ఉరేయాలా, నిన్ను 100 మీటర్లు బోధ తీసి పాతి పెట్టాలా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. నీ గురించి ఎప్పుడు మాట్లాడలే. అట్లాంటి మాటలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరే ఎత్తలే అంటే ఆలోచించు. అసలు నేను అసలు పట్టించుకోవట్లేదు. కేసీఆర్ వస్తుంది, డెఫినెట్ ఒక సమయం వస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం మళ్ళీ కేసీఆర్ నువ్వే రావాలి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చే సమయం అత్యంత దగ్గరలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారు, ప్రతి విషయంలో గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చేసిన పరిపాలన ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పరిపాలన ఏంటంటే. అందుకని మిత్రుల శ్మశాన వాటికలు, బ్రహ్మాండమైన శ్మశాన వాటికలు అభివృద్ధి చేసినాం. ఇవాళ ఆ ట్రాక్టర్లు లేవు, ఆ ట్రాక్టర్లకి డీజిల్ లేదు, శ్మశాన వాటికలు మూలపడ్డాయి, పల్లె ప్రకృతి వనాలు మూలపడ్డాయి, నర్సరీల్లో మొక్కలన్నీ ఎండిపోయి. నువ్వు గ్రామాలకు పోతే కంపు కొడుతుంది, ఒక గ్రామాలకు పోతే కంపు కొడుతుంది. ఖమ్మం పట్టణంలో ఏ మూలం పోయినా సరే అద్భుతంగా అద్దం లేక తయారు చేసి పెట్టినాం. ఇవాళ ఖమ్మంలో ఏ మూలం పోయినా కూడా కనీసం డ్రైనేజ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ వైరా మున్సిపాలిటీలో కూడా అదే పరిస్థితి. ఇవన్నిటిని కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా మళ్ళీ 2.5 సంవత్సరాల లోపల ఎన్నికలు జరిగితే 2-3 ఏళ్లలో మళ్ళా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. ఇవాళ మున్సిపాలిటీ గెలిపించి తర్వాత మనకు కావాల్సిన అభివృద్ధి మన ప్రభుత్వంలో చేసుకోవడానికి నేను మీతో పాటు సహకారం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందుకని అది చేయాలి అంటే మీరు పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా బలోపేతం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. న్యూట్రల్స్ కానివ్వండి, లేకపోతే ఇతరులు కానివ్వండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళని మనం ఓటు అడగాల, కట్టి లేపాల్సిన అవసరం ఉంది. అందుకని వచ్చే 20 రోజులు లేదా 25 రోజులు మనకి ఎన్నికలు ఎప్పుడైనా జరగనియండి. ఇద్దరు 2-3 రోజుల్లో డేట్ ఇస్తారని చెప్పి చెప్తున్నారు. ఎప్పుడైనా జరగనియండి. మొత్తం వైరా నియోజకవర్గానికి సంబంధించి మిగతా రూరల్ మండలాలు చెప్తా ఉన్నా, ఏలూరు మండలం కానీ, జూలూరుపేట మండలం కానీ, కొడిజర్ల మండలం కానీ, లేదా వైరా రూరల్ మండలం కానీ మీరందరూ కూడా దయచేసి ఇక్కడికి వచ్చి పనిచేయాలి. మేము కూడా ఖమ్మం నుంచి ఖమ్మం నగరం లేదా రఘునాథపాలెం మండలానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మేము కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తాం. మా సర్ది మేమే కట్టుకొని వస్తాం, మా భోజనం మా మూట మేమే తెచ్చుకుంటాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రచారం చేసి మేము ఇంటికి పోతాం. కాబట్టి మీ అందరి గెలుపు కోసం అని చెప్పి పార్టీ వెనకాల ఉంటుంది. మీరు కూడా ఏ భయభ్రాంతులకి లోను కావాల్సిన అవసరం లేదు. మీ జోలికి ఎవరైనా వచ్చిందంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే నేను వచ్చి కూర్చుంటా పోలీస్ స్టేషన్ ముందు కానీ, లేదంటే కలెక్టరేట్ ముందు కానీ. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ ధైర్యం, ఆ దమ్ము మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ సన్నాహ సమావేశం పెట్టడం జరిగింది. అందుకని మిత్రులారా మళ్ళొకసారి ఆత్మనిర్భర భావం వద్దు. వేదిక మీద ఉన్న చంద్రబాబు గారికి, మంజుల గారికి, గిరి గారికి కూడా పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కేటీఆర్ గారికి క్లియర్గా చెప్పారు. మేము కూడా చెప్తున్నాం, సమయం వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు గెలుపుకోవాలైతే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇప్పుడు మాత్రం పార్టీ కోసం మనం అందరం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కలిసి ముందుకు తీసుకొని వెళ్ళి 2-3 రోజుల్లో 27వ తారీఖు నాడు అంటే ఆదివారానికి మనం అప్లికేషన్ తీసుకుంటాం. సోమవారం నుంచి మన ప్రచార కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లే కార్యక్రమం కూడా తీసుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నా రిక్వెస్ట్ కట్టా కృష్ణాజీరావు గారికి, విశ్వేశ్వరరావు గారికి, రవి గారికి, అలాగే మా బాణాల వెంకటేశ్వర గారికి, మన సీనుకి కోట్ల సీను గారికి, మా మిత్రులు సొసైటీ డైరెక్టర్ పనిచేసిన వెంకటేశ్వర గారికి, మిత్రులందరికీ కూడా ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటాయో వాళ్ళని ఎంపిక చేయండి. వీళ్ళ మంచి, వాళ్ళ మంచి, వీళ్ళకి టికెట్ ఇద్దాం, వాళ్ళకి టికెట్ ఇవ్వడం కాదు. గెలుచుకొని వచ్చిన కేసీఆర్ మంచి అంతే, గెలుచుకొని రావాలా. దానికోసం అని చెప్పి మీరందరూ కూడా ఐక్యంగా పనిచేయండి. ఐక్యంగా పనిచేస్తే నేను మీకు చెప్తా ఉన్నా, రేపు మనకి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి
మనందరం కూడా సైనికులుగా తయారు కావాలంటే ఇప్పటి నుంచి కావాలి. దీని తర్వాత మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. మీ అందరిగా అండగా నేను ఆ రోజు కూడా వచ్చి నిలబడతా వైరాగ్యం అనుకోవడం చెప్తా ఉన్నా. ఎందుకంటే మీ రూరల్ కాన్స్టిట్యున్సీలు, మీది రూరల్ కాన్స్టిట్యున్సీ, మీది కానీ లేదా బజార్ కానీ పూర్తి రూరల్ కాన్స్టిట్యున్సీ. నాకు చాలా సంతోషం వేస్తుంది ఇక్కడ నాయకత్వాన్ని చూస్తే. ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా ఇంతమంది కార్యకర్తలు నిలబడటం అంటే మామూలు మాట కాదు. చాలా అంటే పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ మీద మమకారంతో, ప్రేమతోని, మా మీద ఉన్న అభిమానంతో మీరందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. పార్టీ గడవ మెడలో వేసుకొని జెండా పట్టుకొని ముందుకు ఉక్కడానికి సిద్ధంగా ఉన్న సైనికులందరికీ కూడా మరొకసారి సలాం చేస్తూ, మనం ఈ వైరా మున్సిపాలిటీ మీద మన బీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు విశ్రమించొద్దని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ, త్వరలోనే మనందరినీ కూడా 3 రోజుల్లో మిమ్మల్ని కలిసి ప్రచార కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్దాం. పెద్దలు నాయకులందరూ కూడా మీకు భోజనాలు ఇక్కడే అరేంజ్ చేశారు. అందరం కలిసి చక్కగా భోజనాలు చేసుకుందాం. మీ అందరూ కూడా ఎవరు కూడా తొందరపడకుండా అందరూ చక్కగా కూర్చొని ఈ మీటింగ్ విజయవంతం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున కార్యకర్తలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. థ్యాంక్ యూ వెరీ మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.